నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రానికి అత్యున్నత విద్యా సంస్థల్ని తీసుకువస్తామన్న సీఎం చంద్రబాబు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 700 కోట్ల పనులకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం. ఎస్ఆర్ఎం కి అదనంగా 200 ఎకరాల భూమి, నీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి. వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన మాజీ సీఎం జగన్. ప్రతిపక్షంలో కూర్చోవటం వైసీపీకి కొత్త కాదని వ్యాఖ్య. ప్రతి కార్యకర్తకి అండగా ఉంటానని జగన్ భరోసా. దుర్గగుడి వద్ద అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన నేతలు. జనసేన ఆవిర్భావ సభకి పెద్ద ఎత్తున జన సైనికులు, వీర మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు. బిసెంట్ రోడ్ లో చిరు వ్యాపారస్తుల ఆందోళన. 40 ఏళ్లుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్న మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన. చిరు వ్యాపారస్తుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యున్నత యూనివర్సిటీలు, విద్యా సంస్థలని తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గత 5 ఏళ్ల పాటు రాష్ట్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొందని, అమరావతి నిర్మాణాలను కొనసాగించి ఉంటే ఈ ప్రాంతం రూపురేఖలు, పరిస్థితులు మారిపోయేవని చెప్పారు. రాజధానిలో త్వరలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని అన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్మెంట్ వర్క్ షాప్ జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు తొలుత యూనివర్సిటీలో 700 కోట్ల భవనాలకి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సభలో విద్యార్థులు, మేధావులు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ I am placing before you. I am always a visionary. That is the biggest problem. I am visualizing what is going to happen after 25-30 years time. That is where I started information technology in 1995. Nobody knows about information technology. Nobody used to talk about information technology. Today I am proud to say Hyderabad is the proof of concept. Telugu community is the proof of concept. You go to anywhere in the world, there will be Telugu community and Indian community. No need to ask. Very posh locality, if you go and loudly shout about in Telugu, people will come and gather. As on today, all over the world, any country for that matter, highest per capita income is Indians. Among Indians, 30% are from Telugu community. 30-35%. That is the confidence you are all having on me. Proof of concept. SRM University has come. Wit has come. Sometimes, always I used to say Hyderabad. 9 years I was CM in Hyderabad. That's why I was able to create ecosystem. After that, nobody disturbed. In the country today, highest per capita income is Telangana. That is the contribution by Telugu Desam Party, even 1995. If you see here, కన్నుమూసి తెరిచేలోగా ఏడాది సమయం గడిచిపోయిందని, మరొక 3-4 ఏళ్లు గడిస్తే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత జగన్ తెలిపారు. ప్రతిపక్షంలో కూర్చోవటం వైసీపీకి కొత్త కాదని, గతంలో 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని తెలిపారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు అవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు. ప్రజలు గొంతుకగా వైసీపీ పోరాడుతూ ఉందని చెప్పారు. వసతి దీవెనకు ఏడాదికి 1100 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ కి 2800 కోట్లు కావాలని, అయితే కూటమి ప్రభుత్వం గత ఏడాది కేవలం 700 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయనంత సంక్షేమం, అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం
అందించిందని తెలియజేశారు. ఈ రోజు నిర్వహిస్తున్న పోరుబాటలో పాల్గొంటున్న యువత వారి తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నాళ్లుగా వైసీపీతో కలిసి నడుస్తున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 15 సంవత్సరాలు దాదాపుగా ఈ రోజుతో మొదలవుతా ఉంది. ఈ 15 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచే పుట్టింది. ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు. ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకొని కాలర్ ఎగిరేసుకొని వెళ్ళే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ. జనసేన ఆవిర్భావ సభకి పెద్ద ఎత్తున జన సైనికులు వీర మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని పశ్చిమ జనసేన నాయకులు పిలుపునిచ్చారు. ఆవిర్భావ సభ విజయవంతం కావాలని దుర్గగుడి ఘాట్ రోడ్డు వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో కడుగు పెడుతున్న జనసేన పార్టీ మార్చి 14వ తారీఖున జరగబోయే ఆవిర్భావ సభకి ఎటువంటి అవాంతరాలు కలగకుండా విజయవంతం అవ్వాలని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఘాట్ రోడ్డు వద్ద పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణులు అమ్మవారికి ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. కార్యక్రమంలో కృష్ణా పెన్న రీజియన్ కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి, నగర నాయకులు తిరుపతి అనూష, కార్పొరేట్లు మహాదేవ్ అప్పాజీ, మరిపెల్ల రాజేషు, నాయకులు పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ విజయవంతంగా ముందుకు సాగాలని అమ్మవారిని వేడుకున్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి మన ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో మన మార్చి 14 తారీఖు జరగబోయే ఆ జనసేన పార్టీ ఆవిర్భావ సభ విజయవంతం అవ్వాలని, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, పార్టీ బాగుండాలని ఈ రోజు పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులందరూ కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో బలంగా ఎప్పుడు పార్టీకి పనిచేసే నాయకులు ఎప్పుడు కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు. అందరూ కూడా కలిసి కట్టుగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ ఒక కార్యక్రమే దానికి నిదర్శనం. మేమందరం కూడా పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పెద్ద ఎత్తున సభలో పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నా. జై. ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలతో ఈ రోజు కనకదుర్గమ్మ అమ్మవారిని ప్రత్యేక పూజలు చేయించి మరి రేపు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి నిర్వహిస్తున్న మన ఆవిర్భావ సభకి మరి పశ్చిమ నియోజకవర్గం నుంచి మరి ప్రజలందరూ కూడా తరలి వెళ్లాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము. అదే విధంగా పార్టీని బలోపేతంగా చేయడానికి కూడా మేము అనేక రకాల కృషి చేస్తున్నాము. మరి రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ అనేది ప్రత్యేక గుర్తింపుగా మరి పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా పశ్చిమ నియోజకవర్గంలోని
జనసేన పార్టీ మరింత బలోపేతంగా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు 12వ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడానికి చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా క్షేమంగా వెళ్ళి చక్కగా కార్యక్రమాన్ని చేసుకొని నిర్విఘ్నం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి అమ్మవారిని ఆశీస్సులు కోరుకుంటూ, అలాగే ఈ పార్టీ పెట్టిన కాడి నుంచి ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో ఎదుర్కొంటూ ఈ రోజున, అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే తల్లి 9 మాసాలు బిడ్డను మోసి కనినంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఆ బిడ్డ పుట్టినప్పుడు వచ్చే ఆనందం తల్లికి, అలాంటిది ఎన్నో కష్టాలతో ఈ రోజున పార్టీ గెలిచి 100% స్ట్రైక్ రేట్తో గెలిచి ప్రతి సీట్ని గెలుచుకున్నాం మేము. అలాంటి అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు మరియు కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ 11 సంవత్సరాలు కంప్లీట్ చేసి 12వ సంవత్సరం ఆవిర్భావ సభ పిఠాపురం మార్చి 14న చిత్రాడ స్థలంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ఈ రోజు విజయవాడ వెస్ట్ నుంచి అమ్మవారు ఆశీస్సులు పార్టీకి మరియు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఉండాలని ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించబడింది. ఈ రూపంలో రాష్ట్ర ప్రజలకి, ఎన్డీఏ కూటమి నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు అందరూ కూడా పిఠాపురం సభని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నగరంలోని బీసెంట్ రోడ్డు చిరు వ్యాపారస్తుల బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చిరు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము 400 ఏళ్లుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నామని, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొందరు స్వార్థపూరిత రాజకీయ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. నగరంలోని బీసెంట్ రోడ్లో 40 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారస్తులకి పోటీగా కొంతమంది కొత్త వర్తక వ్యాపారస్తులు పోటీకి దిగడంతో గొడవలకు దారితీసింది. ఇరు వర్గాల మధ్య తోపులాటలు జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి చిరు వ్యాపారస్తుల్ని కట్టడి చేశారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారస్తులు మాట్లాడుతూ తాము 40 ఏళ్లుగా బీసెంట్ రోడ్లో చేపల మార్కెట్ వద్ద వ్యాపారం చేస్తున్నామని తెలియజేశారు. మా కుటుంబ సభ్యులంతా ఇక్కడ వ్యాపారం చేస్తున్నామని, ఈరోజు కొత్తగా కొంతమంది వర్తక వ్యాపారస్తులు వచ్చి రౌడీయిజం చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే తమకు ఆత్మహత్య శరణ్యమని వారు వాపోయారు. నా పేరు లక్ష్మి. మేము ఇక్కడ కళామందిర్ దగ్గర వ్యాపారం చేసుకుంటున్నాం గత 30 సంవత్సరాలుగా. అయితే ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మేము వ్యాపారం చేస్తున్నాం. మా వ్యాపార స్థలాల్లో వేరే బళ్ళు వచ్చేసి పెడుతున్నారు. అయితే మా జీవనోపాధి ఏంటంటే ఇక్కడ మేము వ్యాపారం చేసుకొని మా పిల్లల్ని మేము మా ఇంటిని పోషించుకోవటమే మా జీవనోపాధి. ఇప్పుడు వచ్చేసి వేరే ఎవరో వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటా అంటే ఎలాగండి? వచ్చింది కాక మా మీద ఆడోళ్ళని తీసుకొచ్చి తిరగబడుతున్నారు. మేము పెడతాం ఇక్కడే, మీకు సినిమా చూపిస్తాము, మేమంటే ఏంటో చూపిస్తాం. మేము బొమ్మరిల్లు సినిమా చూపిస్తారంట మరండి. రంపాలు దిగుతాయి అంట, బొమ్మరిల్లు సినిమాలు అంట. మరి ఆ సినిమాలు ఏంటో మాకైతే తెలియదు. మేము బతకటమే మాకు తెలుసు, ఇక్కడ కష్టపడి బతకటమే తెలుసు. వాళ్ళు మరి సినిమాలు చూపిస్తారంట. ఇక్కడ మరి మాకైతే న్యాయం జరగట్లేదు, ఎవరి వల్ల జరగట్లేదు న్యాయం. అందరూ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మాకైతే న్యాయం కావాలండి. ఇక్కడ మేము బతకాలి. మా తరతరాల నుంచి ఇక్కడే మేము ఉంటున్నాము, బతుకుతున్నాము. మా జీవనోపాధి కూడా ఇదే. అది నా పేరు లక్ష్మి అండి. మేము 40 ఏళ్ళ మట్టి బీసెంట్ రోడ్ లో చేపల మార్కెట్ దగ్గర కళామందిర్ దగ్గర వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్నాము. మేమే కాదండి, మా అత్తగారు మా తరాల నుంచి అందరూ అక్కడే బతుకుతున్నాం. వాళ్ళ తర్వాత మేము వచ్చాము ఇక్కడికి. మాకు ఇంకా పిల్లలు, మాకు ఉద్యోగాలు ఏది లేవు. రోడ్ల మీద ఫ్యాన్సీలు అమ్ముకున్న, గాజులు అమ్ముకుని, అమ్ముకుని బతుకుతున్నాము. మరి ఇప్పుడు కొత్తగా బళ్ళు వచ్చినాయి, ఒక 50 బళ్ళు తీసుకొచ్చి రోడ్డు మధ్యలో పెట్టారు.
మేమున్న బళ్ళే ట్రాఫిక్ అడ్డమని మమ్మల్ని పద్దాగా ఉల్లగిస్తుంటారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం పేద ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలని రద్దు చేసి పేద ప్రజల అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తుందని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ పార్టీ ఆఫీసులో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ 15వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, నగర మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొని జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించినప్పటి నుంచి కష్టాల్లోనే ఎక్కువ పని చేశామని ఈ సందర్భంగా తెలిపారు. ఆనాడు సోనియా గాంధీని సైతం ఎదిరించి వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించి తప్పుడు కేసుల్లో 16 నెలలు జైల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని 2024లో వచ్చిన కూటమి ప్రభుత్వం పేద ప్రజలను మోసం చేస్తుందని తెలిపారు. ఈసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రజలందరూ కూడా చెబుతున్నారని చెప్పారు. పార్టీ నాయకులు, శ్రేణులు అందరూ ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆనందంతో పాల్గొన్నారని చెప్పారు. శ్రేణులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మా పార్టీ నాయకులు, మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించి నేటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ వసంతంలోకి అడుగుపెడుతున్న తరుణంలో నిజంగా ఇంత సక్సెస్ఫుల్గా ఒక పార్టీని సింగిల్ హ్యాండ్తో రన్ చేసినటువంటి లెజెండ్ సింహమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు గెలుపు సాధించడానికి ఎన్నో పార్టీలు అండ తీసుకోవడం కానివ్వండి, లేకపోతే ఎంతోమంది నాయకుల సహకారంతో ఒక పార్టీ గెలుపు సాధించలేక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాలు స్థాపిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొని 2019లో ఏకైక నాయకుడిగా నిలిచి ముఖ్యమంత్రిగా గెలిచారు. ఆ రోజు మరి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటూ ఎనలేని సేవలు పేద ప్రజలకు అందించారు. ఎన్నో కులాలను బయటికి తీసుకొచ్చారు. ఎంతో మంది న్యాయం చేసినటువంటి గొప్ప ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు తప్పుడు హామీలు ఇచ్చి మాయమాటలు చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేసి వాళ్ళందరికీ కూడా ఓట్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం. కానీ ఈరోజు గెలిచిన 9 నెలల్లోనే మరి భాగోతం బయటపడింది. మరి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఈరోజు ప్రజలు నిజంగా చాలా బాధపడతా ఉన్నారు. ఎక్కడా కూడా తప్పు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి 5 ఏళ్ళు మేము చాలా సంతోషంగా ఉన్నాము. తప్పు చేశాము, ఈ కూటమి ప్రభుత్వంలోని నాయకుల్ని నమ్మి మేము వాళ్ళకి ఓట్లేసి ఈరోజు మా జీవితాన్ని మళ్ళీ రోడ్డు పాలు చేసుకున్నాం అని చెప్పేసి ఈరోజు విద్యార్థులు కానివ్వండి, అంగన్వాడీలు కానివ్వండి, మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పేసి మోసం చేసినటువంటి టీచర్స్ కానివ్వండి అందరూ రోడ్డు మీద చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు దేశ చరిత్రలోని వైఎస్ఆర్సీపీ ప్రస్థానం చాలా ప్రత్యేకమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాజకీయాలు రూపాంతరం చెందుతున్న ప్రస్తుత తరుణంలో దివంగత మహానేత వైఎస్ఆర్ దగ్గర నుంచి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. బీసెంట్ రోడ్లోని ఎల్ఐసి కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు మల్లాది విష్ణు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో నగర డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, పార్టీ వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. తొలుత దివంగత మహానేత వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజకీయాలు రూపాంతరం చెందుతున్న ప్రస్తుత తరుణంలో దివంగత మహానేత వైఎస్ఆర్ దగ్గర నుంచి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని మల్లాది విష్ణు తెలియజేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత హుందాగా వ్యవహరించాలో వారి నుంచే నేర్చుకోవాలని తెలియజేశారు. కనుకని సార్వత్రిక ఎన్నికలలో మూకుమ్మడిగా అన్ని పార్టీలు కలిసి పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ ఒంటరిగా వాటన్నిటినీ ఎదుర్కొందని మల్లాది విష్ణు తెలిపారు. అయినా కూడా స్వల్ప తేడాతోనే ఓడిపోవలసి వచ్చిందని అన్నారు. జై
ఇవ్వాలి యువకులకు నిరుద్యోగ వృత్తి వెంటనే ఇవ్వాలి నిరుద్యోగ వృత్తి వెంటనే ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి కోసం రైతుల కోసం విద్యార్థుల కోసం అలాగే ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి వ్యక్తుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో స్థాపించబడింది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు అకాల మరణంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ ప్రజలు కానీ వారందరికీ కూడా ఒక భరోసాని ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, అండగా ఉండాలి, ఒక సంస్కరణలు తీసుకురావాలి, మంచి ప్రభుత్వాన్ని స్థాపించాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి అనే ఒక మంచి సంకల్పంతో స్థాపించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకనే 2-3 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసింది. ఒకసారి బ్రహ్మాండమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలి, మేలు చేయాలి అని చెప్పని దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక అవగాహన వచ్చింది. అలాగే 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి, ఏ వర్గాలకి ప్రభుత్వాలు అండగా ఉండాలి అని అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి 1 కాదు 2 కాదు ప్రతి శాఖలోనూ కూడా మహిళల పట్ల, రైతుల పట్ల, విద్యార్థుల పట్ల, లేకపోతే ప్రజల పట్ల అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఆ సంస్కరణలని ఆదర్శంగా భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ నిలబడిందంటే పరిపాలనలో అగ్రభాగాన ఉన్నాము అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం, ఆయన సిద్ధాంతం, పార్టీ ఐడియాలజీ అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు, ఆయన తప్పించాలి అనే ఉద్దేశంతో రకరకాలుగా గోబెల్స్లాగా హిందువుల మనోభావాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టతను పరిరక్షించేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు అన్నారు. కలియుగ వైకుంఠం 7 కొండలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి సాయం చేసే అవకాశం సామాన్యులకి కూడా కల్పించడం ఎంతో ముదావాహమని చెప్పారు. అయోధ్యనగర్లోని లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టర్ 1 నివాసితులు బత్తుల రవికుమార్, శ్రీదేవి దంపతుల కుమారుడు శ్రీ సాయి చరణ్ చక్వన యజ్ఞ వివాహ కానుకగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి కూరగాయలను వితరణ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో హిందువుల మనోభావాలని అగౌరవపరిచేలా ఎన్నో సంఘటనలు జరిగాయని చెప్పారు. ప్రధానంగా కల్తీ నెయ్యితో లడ్లు తయారీ, అన్యమత ప్రచారం వంటి అనైతిక ఘటనలు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూటమి ప్రభుత్వం దేవస్థానం పవిత్రతను కాపాడుతుందని తెలియజేశారు. హిందువుల భక్తి ప్రపత్తులతో దర్శించుకునే ఆరాధ్య దైవం కలియుగ వైకుంఠం 7 కొండలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి సాయం చేసే అవకాశం సామాన్యులకి కూడా కల్పించడం ఎంతో ముదావాహమని, ఈ మహత్కార్యానికి నగరంలోనే ఆద్యుడైన దివంగత మండవ కుటుంబరావు ఆశయాలను కొనసాగించేందుకు ఎంతో మంది సాధారణ భక్తులు ముందుకు రావటం అభినందనీయమని తెలిపారు. దైవం స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వారి నిత్యాన్నదాన పథకానికి సెంట్రల్ నియోజకవర్గంలో లోటస్ అపార్ట్మెంట్స్ నుంచి గేటెడ్ కమ్యూనిటీ నుంచి బత్తుల రవికుమార్ గారు వారి కుటుంబ సభ్యులు మరి వాళ్ళ స్వామివారికి నిత్యాన్నదాన పథకానికి ఒక లోడు కూరగాయల్ని వాళ్ళ ఇంట్లో శుభకార్యం సందర్భంగా పంపించడం సంతోషం. స్వామివారికి ఇప్పుడు 2006 నుంచి కంటిన్యూగా మరి కుటుంబం కూరగాయలు పంపించడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వ హయాంలో టీటీడీలో అన్ని రకాలుగా ప్రక్షాళనలు జరిగినాయి. గతంలో హిందూ మనోభావాలు దెబ్బతినేటట్టుగా అనేక కార్యక్రమాలు కొండ మీద జరిగినాయి. నెయ్యి కల్తీ జరిగింది, అనేక అన్యమత ప్రచారాలు జరిగినాయి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 8 నెలలు దాటుతూ ఉంది. ఎక్కడా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ ప్రక్షాళన చేస్తూ
హిందూ మనోభావాల్ని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుమల పవిత్రతని కాపాడే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. అన్ని విషయాల్లో కూడా అక్కడ చర్యలు తీసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి ఎక్కడా ఏ అపచారం కొండ మీద జరగకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రవి గారికి సంబంధించి వారు నిత్యాన్నదాన పథకానికి పురస్కరించుకొని కుటుంబరావు గారి ఆధ్వర్యంలో 2006 సంవత్సరం నుంచి మన స్నేహితులు నాగు గారు మరి వారి యొక్క మిత్ర బృందం అంతా కూడా ప్రతి నెల ఇట్లాంటి ఒక అద్భుతమైన కార్యక్రమం కూరగాయల పంపిణీ మరియు నిత్యావసరాలు అక్కడ గుడి పైన స్వామివారికి ఎటువంటి సేవలు కూడా అన్నీ అందించేలాంటి కార్యక్రమం ఆయన ఒక యజ్ఞంలాగా ఆయన స్వీకరించి ప్రతి నెల కూడా పంపించడం జరుగుతూ ఉంది. ఈనాడు మన లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టర్ 1 నుంచి మన బత్తుల రవికుమార్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు మరియు మిత్రులు అంతా కూడా కలిసి కూరగాయలని ప్రస్తుతము ఈ నెలకి సరిపడా ఇక్కడి నుంచి మన విజయవాడకి సంబంధించి ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులకి ఎంతో ధన్యవాదాలండి. ఇట్లా మరిన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మన హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి ఎన్నో ఇలాంటి వ్యక్తులు దోహదపడుతూ ఉన్నారు. ఇలాగ మరింత మంది ముందుకు వచ్చి ఇట్లాంటి నిత్యాన్నదాన పథకాన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. నా పేరు వెల్గా సురేష్, నేను అడ్వకేట్ అండి, లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టర్ 1 ప్రెసిడెంట్ అండి. మా యొక్క కమిటీ మెంబర్స్ మరియు అందరూ కూడా దీనికి సహకరించారు. ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో ఉన్న దొంగలు కోట్ల అవినీతి సొమ్ముతో బిట్ కాయిన్స్ బిజినెస్ చేస్తున్నారని యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా మీడియా అధ్యక్షులు షేక్ సయ్యద్ మీరా ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు మోసాలకి పాల్పడుతున్నారు, కేసులు పెడదామని తిరుమల డిస్టిక్ పోలీసులను ఆశ్రయిస్తే సహకరించలేదని చెప్పారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మోసాలు పోలీస్ దృష్టికి తీసుకువెళ్లిన ఎఫ్ఐఆర్ చేయట్లేదని చెప్పారు. ఈస్ట్ పోలీస్ సిఐ రామకృష్ణ నెల రోజులు అవుతున్నా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని చెప్పారు. యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా IHRPCలో స్టేట్ ప్రెస్ మీడియా అధ్యక్షుడిని, ఎక్కడైతే క్రైమ్ జరుగుతూ ఉంటుందో అక్కడంతా మేము వెళ్ళి క్రైమ్ దాని గ్రావిటీని బట్టి మేము ఆఫీసర్స్ కు అందిస్తుంటాం, ప్రభుత్వాలు కూడా అందించేకి ప్రయత్నిస్తున్నాం. కానీ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుడు, BSNL కంపెనీలో పనిచేసేటువంటి ఒక ఆమె AGM 4 డిస్ట్రిక్ట్స్, వీళ్ళు కొన్ని వందల కోట్లు ప్రభుత్వ డబ్బులు తీసుకొని ప్రభుత్వం ఉద్యోగస్తులుగా ఉంటూ ప్రజలను మోసగిస్తూ అమెరికాలో పెట్టారు. ఈ విషయం మేము కనుక్కొని ఈ మొత్తం స్కామ్ ని బయట పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయాలని. ఫస్ట్ దీనికి పోలీసులే సహకరించట్లే, ఇది తిరుపతి డిస్ట్రిక్ట్ పోలీస్ సహకరించలేదు. దీనిపైన నేను హైకోర్టు కూడా వెళ్ళాను, హైకోర్టులో కూడా రిట్ చేశాము. ఇది సీఎం వరకు తేలల్లా. సచ్చేవాడు సస్తానాడు. ఒక మామూలు ప్రభుత్వ ఉద్యోగం వేల కోట్లు వందల కోట్లు సంపాదించి ప్రభుత్వ ఉద్యోగ ప్రజలను మోసగించి మామూలు ప్రభుత్వ ఉద్యోగుడు వందల కోట్లు వేల కోట్లు ఎత్తుకొని పోయి దాచిపెట్టుకుంటున్నారు. ఇవి కనుక్కొని చెప్పినా కూడా వాళ్ళ పైన మోసాలు చేస్తుంటే దాని గురించి పోలీసుకు చెప్పితే పోలీసు ఎఫ్ఐఆర్ కూడా చేయట్లేదు. ఒక తల్లిని గొంతు కోసి ఆస్తి కోసం తల్లి తండ్రిని గొంతు కోసి చెప్పిన విషయమై దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికుల సమస్యని పరిష్కరించడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం సరిగా అమలు కాక గ్రామాల్లో ప్రజలు బతకలేని పరిస్థితి ఉందని చెప్పారు. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన ఉపాధి కార్మికులు ప్లకార్డులు చేతబూని సమస్యలు పరిష్కరించాలని నినదించారు. అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 100 రోజుల ఉపాధి పని పూర్తి చేసుకున్న గ్రామీణ పేదలకు అదనంగా పని దినాలు కల్పించాలని కోరారు. వలస కార్మికులకి ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించి బియ్యం, గ్యాస్ బండ అందించాల్సిన బాధ్యత ఉందని తెలియజేశారు. ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి 12,000 నగదు చెల్లించి 3 సెంట్ల స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 6 లక్షల నగదుతో పాటు దళిత కాలనీలకు 2 ఎకరాల శ్మశాన స్థలం కేటాయించాలని చెప్పారు. హామీ పథకానికి ఈ కేంద్ర బడ్జెట్ లో 60,000 కోట్ల రూపాయలని కోత పెట్టారు. ఇప్పుడు దాన్ని క్రమంగా నీరుగార్చి వ్యవసాయానికి అనుబంధం చేసేటువంటి పేరుతో కొంత, మెటీరియల్ కాంపోనెంట్ పెంచేటువంటి పేరుతో కొంత దెబ్బతీసి మాన్యువల్ గా వ్యవసాయ కూలీలకి పని తగ్గించేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. 100 రోజులు ఖచ్చితంగా కల్పించాల్సి ఉంటే ఒక జాబ్ కార్డు మీద ఈరోజు 30-32 రోజులు కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉన్నది. మన రాష్ట్రంలో
గత 2 మాసాలుగా ప్రారంభమైనటువంటి పనులకు ఇంతవరకు కనీసం ఒక పైసా కూడా వాళ్ళకి ఇంకా వేయలేదు. కాబట్టి ఈ రకంగా ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడానికి, దాన్ని ఏదో రకంగా లేకుండా చేయడానికి ఈ రోజు పెద్ద ఎత్తున పథకం నడుస్తా ఉన్నది. ఈ నీతి ఆయోగ్ వాళ్ళు కానీ లేకపోతే ఇతర కొంతమంది మేధావులు ఇదంతా ఉచిత పథకం, వృధా పథకం అని చెప్పి దుష్ప్రచారం చేసి దీన్ని పిచ్చి కుక్కని చేసినట్టుగా, మంచి కుక్కను పిచ్చి కుక్కని చేసినట్టుగా దీన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి తోడ్పడుతుంది. అందుకని ఈ రోజు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవటానికి, దానికి ఖచ్చితంగా పని రోజులు, కనీస వేతనం అమలు జరిపి బకాయిలు లేకుండా పేమెంట్ ఇవ్వటానికి ఈ రోజు రాష్ట్ర స్థాయి ధర్నా పెట్టారు. దీనికి సిపిఎం పూర్తి మద్దతుని తెలియజేస్తారు. కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల్ని విస్మరిస్తుందని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది అక్టోబర్లో సమస్యని పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని 4 నెలలు గడిచినా స్పందించలేదని తెలియజేశారు. విజయవాడ దాసరి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు అయి ఈ నెల 19వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడుతున్నామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు విజయవాడకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఓకే సార్, మన వాళ్ళు ఎవరొచ్చు ఈ పక్కన రాష్ట్ర ప్రభుత్వము అధికారం చేపట్టి 9వ మాసం గడుస్తున్నప్పటికీ అగ్రిగోల్డ్ సమస్యకు పరిష్కారం కనుగొనడంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుందని మా అసోసియేషన్ భావిస్తుంది. ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి, డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, సిఐడి చీఫ్ వీరందరికీ కూడా మేము పదే పదే సమస్య తీవ్రతను తెలియజేస్తూ ఎప్పటికప్పుడు అర్జీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా అక్టోబర్ 28 మహావిజ్ఞాపన దీక్షకు ఆ రోజు ప్రభుత్వ ప్రతినిధిగా వర్ల రామయ్య గారు వచ్చి మరో ఆందోళనకు అవకాశం లేకుండా ఈ సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి గారి మాటగా మా అందరూ కూడా తెలియజేయడం జరిగింది. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, ఇవాళ మార్చి 12వ తేదీన ఉన్నాం. అంటే 4 మాసాలు. యువగలం పాదయాత్ర మొదలుపెట్టిన సందర్భంలో నెల్లూరులో ఆయన్ని కలిసి మేము ఒక అర్జీ ఇచ్చి మా సమస్యను పరిష్కరించమని కోరాం. ఆ కోరే క్రమంలో కూడా అసోసియేషన్తో ఒకసారి ఒక మీటింగ్ కండక్ట్ చేయండి సార్, ఈ సమస్యలో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, దానికి పరిష్కారాలు కావచ్చు మేము తెలియజేయగలుగుతామని చెప్పాం. ఆ రోజు మాట ఇచ్చారు లోకేష్ గారు, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం, అసోసియేషన్తో కూడా మాట్లాడతామని. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ గారిని అక్కడక్కడ మేమందరం కలవడం జరిగింది. ఈ మధ్యకాలంలో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయన్న తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యుడికి కూడా మీ నియోజకవర్గంలో దరిదాపుగా ఓ 10,000 నుంచి 20,000 మంది బాధితులు ఉన్నారండి, ఆ కుటుంబాల పక్షాన మాట్లాడమని కూడా అడగడం జరిగింది. కానీ ఇంతకాలం శాసనసభలో ఏ ఎమ్మెల్యే కూడా అగ్రిగోల్డ్ అంశాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా ప్రత్యక్షంగా అగ్రిగోల్డ్ అంశం మీద అసెంబ్లీలో కానీ బహిరంగంగా కానీ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో దరిదాపుగా 10 లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్య ఇది. గత 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వం మాకేదో మేలు చేసిద్దని గత ఎలక్షన్లో కూడా మేమందరం కూడా ఈ ప్రభుత్వం గెలవడానికి కూడా భాగస్వాములయ్యాం. కానీ శాసనసభ్యులు గొంతెత్తట్లా, బాధ్యత మాదే అన్నటువంటి చంద్రబాబు గారు గొంతెత్తట్లా, లోకేష్ గారు గొంతెత్తట్లా. ఎప్పుడో 2017 మార్చిలో మా తరఫున ఒక సమావేశానికి వచ్చినటువంటి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అగ్రిగోల్డ్ అంశం గురించి మాట్లాడినటువంటి పరిస్థితిలో ఈ అంశాన్ని తీవ్రంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, ఖచ్చితంగా ఆ అవసరం ఉంది, ఆ నేపథ్యం కనపడుతుందనే ఆలోచనతోనే ఈ నెల 19వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులందరినీ కూడా విజయవాడ తరలి రమ్మని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
రాష్ట్రానికి అత్యున్నత విద్యా సంస్థల్ని తీసుకువస్తామన్న సీఎం చంద్రబాబు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 700 కోట్ల పనులకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం. ఎస్ఆర్ఎం కి అదనంగా 200 ఎకరాల భూమి, నీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి. వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన మాజీ సీఎం జగన్. ప్రతిపక్షంలో కూర్చోవటం వైసీపీకి కొత్త కాదని వ్యాఖ్య. ప్రతి కార్యకర్తకి అండగా ఉంటానని జగన్ భరోసా. దుర్గగుడి వద్ద అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన నేతలు. జనసేన ఆవిర్భావ సభకి పెద్ద ఎత్తున జన సైనికులు, వీర మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు. బిసెంట్ రోడ్ లో చిరు వ్యాపారస్తుల ఆందోళన. 40 ఏళ్లుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్న మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన. చిరు వ్యాపారస్తుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.